పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా రగులుతున్న యుద్ధ జ్వాలలు చల్లారబోతున్నాయా? ఇరాన్తో యుద్ధాన్ని ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు ట్రంప్. సైనిక చర్య తగ్గిస్తాం కానీ కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. అంటే ఇరాన్ నుంచి ఏదైనా ఎదురుదాడి జరిగితే మాత్రం మళ్లీ ఉగ్రరూపం చూపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఇరాన్ పై తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి సామర్థ్యాన్ని, వైమానిక దళాన్ని, నావికా వ్యవస్థలను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని వివరించారు. ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ యుద్ధం ద్వారా అమెరికా తన మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించిందని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును తాము తొలగించామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అమెరికా అండ ఉంటే శత్రువుల ఆటలు సాగవని ఈ యుద్ధం నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయా దేశాలన్నీ సురక్షితంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అక్కడ నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తూ వచ్చింది. కానీ ఇకపై ఆ బాధ్యతను ఆ జలసంధిపై ఆధారపడిన దేశాలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. నౌకల సురక్షిత ప్రయాణానికి ఆయా దేశాలే బాధ్యత వహించాలని, అమెరికా ఇక రక్షణ కల్పించబోదని తేల్చి చెప్పారు. అయితే ఎవరైనా సాయం కోరితే మాత్రం అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇరాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయాక ఆ అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. మొత్తానికి ఇరాన్ సైనిక శక్తిని నామమాత్రం చేశామన్న ధీమా ట్రంప్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే విషయమే అయినా కాల్పుల విరమణ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. మరి ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా లేక ఇరాన్ మళ్లీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.